ఎస్ ప్రేమ్ గాంధీ గారు చెప్పండి సార్. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తా వారు ఏమంటున్నారు, ఏదో బట్టగాల్సి మీకు వేయలేదు, మీకు వాస్తవాలు అన్ని చెప్పినాను, మీకు ప్రతి ఒక్క అంశం చెప్పిన. మనం కాదు ఇల్లు కట్టుకునేది, ఇల్లు కట్టేది ఎంప్లాయీ కడతాడు, మేస్త్రి కడతాడు, నువ్వు నేను కట్టుకోమన్నా. ఒకవేళ ఇంట్లో అవసరం ఉన్నా కానీ ఒక కూలి పని చేస్తామేమో తప్ప కానీ గోడలు కట్టుకుని మనం మేస్త్రిలను రాము. బట్టగాల్సే మీరు వేస్తలేను మీరు అంటున్నటువంటి, ఎందుకంటే మీరు 400 ఎస్ఎఫ్టీ కడితేనే మీరు ఆ బిల్లు ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. మీ మంత్రి చెప్పిండు ఫస్ట్ విడతల బేస్మెంట్ లెవెల్ అయితేనే ₹1,00,000 ఇస్తాను. ఇలా బేస్మెంట్ కి ఎంత అవుతుందో మీకు తెలియదా? ఇక దానికన్నా గొప్ప చెప్పాలి. అన్ని ప్రాంతాల్లో పోయి కావాలంటే చూడండి, మళ్ళీ బేస్మెంట్ మొదలు పోతేనే ఇది అవుతా ఉన్నాము. తర్వాత నువ్వు స్లాబ్ వేయమంటున్నావు, స్లాబ్ వేయాలి, దాని విషయం మీద ఖర్చు తెలియదా? మేము బట్టగాలు చేనేస్తలే, వాస్తవాలు చెప్తున్నాము. హైదరాబాద్ లో 2,500 అవుతుంది ఊర్లో అంటున్నా. నేను 1,500 చెప్తే ఊర్లా, లేకపోతే 1,800 అయితే గ్రామీణ ప్రాంతాలలో. సిటీ ప్రాంతాలలో నువ్వు కానీ ట్రాన్స్పోర్ట్ కి సరిపోవు పైసలు. సరే వాస్తవాలు చెప్తున్నాము. ఏమంటున్నాం, ప్రభుత్వం మేము సలహా ఇస్తున్నాం ఏమని, గవర్నమెంట్ ఏమైనా లోన్ ఇవ్వండి, దానికి స్పెషల్ గా 5 లక్షలు ఇస్తూ 5 లక్షలు సబ్సిడీ ఇస్తూ ఇంకో 4-5 లక్షలు లోన్ ఇవ్వండి. లోన్ ఇస్తే వాడు మళ్ళీ అప్పుల పాడు కాదు, లేకపోతే మళ్ళీ ₹10 వడ్డీ తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకోటి అమ్మ, బీఆర్ఎస్ మీ బాపు కూడా ఏం చేసిండు, అప్పట్లో ఆయన ఇచ్చినప్పుడు 6,48,000 ఒక యూనిట్, 4 యూనిట్ల కింద 25,92 లక్షల రూపాయలు తీసుకుంటే ఒక్కొక్క అప్పుడు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు 6,48,000 రూపాయలు అయ్యింది. అంటే అప్పట్లో ఇప్పుడు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాస్ట్ కూడా 6,48,384 రూపాయలు. అంటే ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్, ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ కే 6.5 లక్షలు అయింది. ఇక మీరు 5 లక్షలలో ఎట్లా కట్టుకుంటారు ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఎట్లా కట్టుకుంటారు? అరే మీకు మేము వాస్తవాలు చెప్తే బట్టగాల్సి మీద వేస్తున్నాం అంటున్నారు. అరే గత ప్రభుత్వం చేసినటువంటి పనుల కోసమే మీకు చెప్తున్నాము. మీరు అవకాశం ఉంటే మీ నాయకులకు లేదా అధికారులకు సూచన ఇవ్వండి. ప్రత్యేకమైనటువంటి ఏదైనా రుణ సదుపాయం కల్పిస్తారా, లేదా గృహజ్యోతి అనేటువంటి అంశం ఆల్రెడీ ఉన్నది, ఆ గృహజ్యోతిని అటాచ్ చేసి ఏమైనా లోన్ ఇస్తారా? మహిళల కోసం ఏదైనా ప్రత్యేకమైనటువంటి లోన్ ఇస్తారా? అట్లాంటిది ఏమైనా చేయగలిగితే వాళ్ళు అప్పులప్పుడు వారు లేకుండా మళ్ళీ ఇచ్చేసుకుంటూ పోతే మళ్ళీ లోన్ వస్తారు కదా. మళ్ళా ముందే మధ్య తరగతి పేదవాడి కళ ఇల్లు అంటే, సొంత ఇల్లు అనేది మధ్య తరగతి వాడి పేదింటి వాడి కళ. జీవితం మొత్తం వేస్తే ఒక ఇల్లు కట్టుకుంటే చాలనేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. ఇలా హైదరాబాద్ అటువంటి నగరంలో కనీసం మీకు మన ఇంటికి ఒక మొరం లారీ ఒకటి రావాలంటే 4,000 రూపాయలు 5,000 రూపాయలు. ఏడుకెందుకు కట్టుకుంటాడు? సిమెంట్ 350 రూపాయలు, స్టీలు 70 రూపాయల పైన ఉంది. మీరు అంటున్నటువంటి స్లాబ్ వేయాలంటే స్లాబ్కి ఎంత అవుతుంది? పిల్లర్లు కట్టి కన్స్ట్రక్షన్ చేస్తే ఎంత అవుతుంది? ఒకవేళ గోడలు కట్టేసుకుంటే స్లాబ్ వేస్తే ఎంత అవుతుంది? అరే ఇది చిన్న పిల్లలని అడిగినా, ఇలా ఇంజనీరింగ్ ప్రతి పిల్లలు చదువుతున్నారు, మీరు చిన్న పిల్లలని అడిగిన సమాధానం చెప్తాడు. అలాంటిది మీరు 5 లక్షల రూపాయలు ఎప్పుడు 10 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పట్లోనే 5 లక్షల రూపాయలు ఇచ్చింది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మేమేమంటున్నాము, ప్రజలని మీరు అప్పుల పాలు చేయకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలలో శానిటరీ ఉండాలి, ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల్లో పారామీటర్ ఉండాలి, ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో ఇబ్బందులు కలగొద్దు. ఒకవేళ ఏదో ఇబ్బంది కలిగి వాళ్ళు కట్టని పక్షాన మిగతా డబ్బులు రావు కదా. ఒకవేళ పరిస్థితి బాగాలేక బేస్మెంట్ లెవెల్ ఆగిపోయింది అనుకో, మళ్ళీ సెకండ్ ఇయర్ మీరు సెకండ్ చెక్ రిలీజే కాదు, మళ్ళీ రిలీజ్ కావాలంటే ఆమె పుస్తకం తాడమ్మాలా, లేదా బంగారం తీసుకుపోయి గిరిపెట్టాలా, లేదా పక్క దగ్గర అప్పు తీసుకొని వచ్చి మళ్ళీ పెడితే గానీ ఇంకో బిల్లు రాదు. ఈ మొత్తం కంప్లీట్ చేశాక మీరు ఇంకో బిల్లు ఇస్తా అంటున్నారు. అరే ఇదేకంటే నిజంగా మొత్తం గృహప్రవేశం చేసినాక నువ్వు బిల్లు ఇస్తా అంటే మరి అప్పటి వరకు ఎవరికేం చేయాలి? నువ్వే చెప్తా ఉన్నావు కదా, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నప్పుడు మన గృహప్రవేశం అయినాక ఎట్లా ఇస్తారు? అరే కొంతమంది ప్రభుత్వం చేసేటువంటి విధానాలలో ప్రభుత్వంలో ఎప్పుడో పాతకాలం మార్పులు కాదండి, ఇలా టెక్నాలజీ బాగా మారింది, అనేక విషయాలలో అవగాహన ఉంది. మీరు అవసరం అని అనుకుంటే దానికి ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు వ్యవస్థను పెట్టండి. అక్కడ ఉన్నట్టు ఆర్ఓ లేదా ఎంఆర్ఓ లేకుంటే మున్సిపల్ కి సంబంధించిన అధికారి ఉంటే మున్సిపల్ అధికారిని విడతల వారిగా చెక్ చేస్తూ వెంటనే ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అది కాకుండా ఈ మొత్తం అయితే అంటే హాస్యాస్పదం అండి. మనం కూడా ఏమన్నా తెచ్చుకోవాలి అని అనుకుంటే, డబ్బులు తెచ్చుకోవాలనుకుంటే ఇల్లు కంప్లీట్ అయ్యాక అప్పు చేస్తామా? మళ్ళీ ఏంటంటే ఇల్లు కంప్లీట్ అయ్యాక తప్పు చేయాలి కదా, ఇల్లు కట్టడానికైనా చేసేది అప్పు. మనం మొత్తం కంప్లీట్ అయినాక ₹1,00,000 గృహప్రవేశం అప్పుడు చెక్ ఇస్తా అంటే, అరే మీ ప్రభుత్వం మీ మంత్రి పొంగులేని చెప్పిన విషయాలే చెప్తున్నా, నేను కొత్తగా ఏం చెప్తలేను. దయచేసి అవి సవరించుకోవాలని కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నాం. అంటే గాంధీ అన్నకి నేనేం చెప్తున్నా అంటే